మహానటి, సీతారామం చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్తో హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఓజీ పోస్ట్ పోన్ కావడంతో తొలుత సెప్టెంబర్ 27ని టార్గెట్గా చేసుకున్న లక్కీ భాస్కర్ ఇప్పుడు అదే తేదీకి దేవరా ఫస్ట్ పార్ట్ వస్తుండటంతో అక్కడి నుంచి ముందుకొచ్చాడు. రీసెంట్గా ఈ సినిమాకి సెప్టెంబర్ 7ని రిలీజ్ డేట్గా లాక్ చేశారు. వినాయక చవితి సందర్భంగా లక్కీ భాస్కర్ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 7కి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ రోజు దుల్కర్ తండ్రి మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు కూడా. అంటే నాన్న మమ్ముట్టి బర్త్డేకి తనయుడు దుల్కర్ సినిమా రాబోతోందన్నమాట. ఓ రకంగా దుల్కర్కిది సెంటిమెంట్ టచ్ అనుకోవచ్చు. లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్కి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. విశేషమేమిటంటే సెప్టెంబర్ మొదటి వారంలో మీనాక్షి నాయికగా నటించిన మరో సినిమా కూడా వస్తోంది. అదే కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ద గోట్. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సెప్టెంబర్ 5న వెలుగు చూడనుంది. ఈ రెండు సినిమాలు కూడా పలు భాషల్లో విడుదల కానుండడంతో మీనాక్షి చౌదరి కెరీర్కి 2024 సెప్టెంబర్ తొలివారం ఎంతో కీలకం కానుంది. మరి 2 రోజుల వ్యవధిలో రాబోతున్న ఈ చిత్రాలతో మీనాక్షి డబుల్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.